హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుచేత వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోతున్నాం రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ పన్నీర్ బిర్యానీ. చికెన్ లేకపోయినా టేస్ట్లో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఫస్ట్ ఫ్రెష్ పన్నీర్ని తీసుకొని మీడియం క్యూబ్స్గా కట్ చేసుకొని కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్, గరం మసాలా వేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ వేసి బాగా మ్యారినేట్ చేయాలి. మినిమం 20 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఇప్పుడైతే మనం మసాలా తయారు చేసుకోవాలి. దీనికోసం టమాటాలు, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కొంచెం పుదీనా అండ్ మనం కాజు కూడా వేసుకొని, కాజు కొంచెం బాదం వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మిక్సీ పట్టుకొని మెత్తగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని 70% అయితే మనం బాయిల్ చేసుకోవాలి, కుక్ చేసుకోవాలి. దీంట్లో మనం బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని మనం ఈ 70% కుక్ అయ్యేలా మంచిగా కుక్ చేసుకొని దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ అంతా పోయేలాగా. ఇప్పుడు మనం ఇది కుక్ అయ్యేలోపు మనం పక్కన అయితే స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె అయితే బిర్యానీ కోసం గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెము ఆయిల్ అండ్ గీ అయితే వేసుకోవాలి. వేసుకొని దీంట్లో హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మనకు స్పైసీనెస్ ఎంత కావాలంటే అన్నీ అయితే వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ అండ్ క్యారెట్ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. మొత్తం ఫ్రై అయినాక కొంచెం పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకొని, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనకు 70% ఉడికిన తర్వాత రైస్ని అయితే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ విధంగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలాని మిక్చర్ని అయితే టమాటా ఆనియన్స్ మిక్చర్ని అయితే వేసుకొని నీట్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత ఇలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం మ్యారినేషన్ చేసుకున్న ఈ పన్నీర్ని అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ రైస్ని అయితే ఒక లేయర్ లాగా అయితే వేసుకోవాలి. ఈ విధంగా మనం 70% ఉడికించిన ఈ బాస్మతి రైస్ని ఒక లేయర్ లాగా వేసిన తర్వాత మనం ముందుగానే పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా క్యూబ్స్లాగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటిని ఈ విధంగా పైన వేసుకొని దీంట్లో పుదీనా అండ్ కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం గీ అండ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ మళ్ళీ రైస్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా 1 బై 1 వేసుకున్న తర్వాత లాస్ట్లో మనకు పన్నీర్ ముక్కలు ఉంటే, ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉంటే వేసుకోవచ్చు. అవి లేకపోతే ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా, కొత్తిమీర, లెమన్ జ్యూసు అండ్ ఫుడ్ కలర్ కూడా కొంచెం పాలలో యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. అండ్ లెమన్ జ్యూస్ అయితే పైన వేసుకోవాలి, కంపల్సరీ వేసుకొని మనం మూత పెట్టుకొని మంచిగా ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడు మొత్తం అంతా చక్కగా కుక్ అవుతుంది. రైస్ అండ్ పన్నీర్ గ్రేవీ అంతా కుక్ అయ్యి చాలా మంచి ఫ్లేవర్తో మనకైతే ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో మనం కర్రీ కూడా రెడీ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.